years of excellence. Sun International Institute of Tourism and Management. I have to ask you this question. మన వ్యవస్థ ఎలా డిజైన్ చేసిందంటే స్ట్రే డాగ్స్ కో ఎగ్జిస్టెన్స్ గురించి వాటికేవో రేబీస్ యాంటీ రేబీస్ అవి ఇచ్చేసి మనకు అది కరిచినా పర్వాలేదు చచ్చిపోయే ఇది రాదు కాబట్టి కాంప్లికేషను వి ఫ్యాక్టర్ ఇన్ ఫర్ దట్ అండ్ మేక్ ఇట్ వి నార్మలైజ్ అ డాగ్ బైటింగ్ అ స్ట్రే డాగ్ బైటింగ్ అ హ్యూమన్ బీయింగ్. ఏమన్నా అంటే యానిమల్ యాక్టివిస్టులు అందరికి కోపాలు వస్తాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రోడ్డు మీద తిరుగుతున్న దీనిలో స్ట్రే డాగ్స్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా హౌ డస్ ఇట్ వర్క్ అంటే వాట్ డూ థింక్ ఆఫ్ దిస్? ఇక్కడ దెర్ ఆర్ టూ సైడ్స్ టు దిస్. ఒకటి ఇప్పుడు ఆయన చెప్పిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఐ వాంట్ టు సే ఇట్ వన్స్ అగైన్ టు రిపీట్ వాట్ హీ సెడ్. రైట్, లా తెలియకపోవడం మనకున్న గవర్నమెంట్కి కానీ ఈ బాడీకి కానీ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ అని ఉంది అని తెలియకపోవడం. ఎందుకంటే చాలామందికి తెలియదు. నాకు ఐ థింక్ ఐమ్ ఎ రీజనబుల్లీ నాలెడ్జబుల్ గాయ్ అండ్ ఐ ఆల్సో డిడ్ంట్ నో టిల్ హీ టోల్డ్ మీ దట్ యాక్చువల్లీ the first line in any law book from what I know, ignorantia juris non excusat. Is that right, sir? Yes, ignorance of law is no excuse. Correct. And the government cannot plead. That is for the accused person trying to escape. Right. ఇక్కడ అదే అవుతుంది కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ is trying to escape. Yeah, that's correct. Absolutely right. Yeah, correct. There is a statutory duty on the government. Yeah. They cannot take that defense. Correct. And second thing, అందులో క్లియర్ రాసుంది, when you have a knowledge that ఈ డాగ్స్ అన్ని ఖర్చేస్తున్నాయి చంపేస్తున్నాయని నాలెడ్జ్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు when you are omitting to do your duty is also a crime. IPC lo crime ante. Correct. Indian law I'm telling you. I'm not telling you in English law. I'm telling you in Indian law. Omission to do an act is also a crime, Supreme Court said in India. Correct. That makes it even more But omission to ఇప్పుడు మీకు there is a duty on municipality, there is a duty on the police, there is a duty on the central government, there is a duty on animal husbandry, there is also a duty on the sanitation inspector, there is also a duty on the health inspector also. Right. ఇంతమంది డ్యూటీస్ ఉన్న వాళ్లకు మేము మీకు శాలరీలు పే చేస్తుంటే పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి మీకు జబ్బులు వస్తుంటే మా ట్యాక్సుల వల్ల మీరు మా శ్రేయోభిలాషులు అవ్వాల్సింది పోయి డెమోక్రటిక్ సిస్టంలా ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ మా కోసం ఎన్నుకునే ఈ గవర్నమెంట్ మాకు సేఫ్టీ ఇవ్వకపోతే ఎందుకంటే మేము డబ్బులు కట్టడం అంటే ఇక్కడ ఏమిటి అంటే ప్రాబ్లము ట్యాక్స్ పేయర్స్కు మనకున్న హక్కులు మన సిటిజన్స్కున్న హక్కులు తెలియదండి. నెంబర్ 1. నెంబర్ 2, సుప్రీంకోర్టు రిపీటెడ్లీ సెడ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉందండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి అంటే ఫండమెంటల్ డ్యూటీ అండి గవర్నమెంట్. అవును. మరి ఫండమెంటల్ డ్యూటీ బ్రీచ్ చేస్తున్నారు మీరు అంటే రాజ్యాంగ హక్కులు కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి. ఐ కెన్ గో టు సుప్రీం కోర్ట్ ఆన్ దిస్, ఐ కెన్ గో టు హైకోర్ట్ ఆన్ దిస్. I don't have to be the parent of that child. But unfortunately sir, మీలాంటి నాలాంటి వాళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. బట్ అలాంటి ఫ్యామిలీస్కి ఎంతమందికి ఆ తీరిక, వెసులుబాటు, ఆ ఓపిక, రిసోర్సెస్, యాక్సెస్ ఉంటాయి సిస్టమ్కి? రాంగోపాల్ వర్మ గారు, you took this up. Don't you think that it would have been hushed out by now otherwise? Or hushed up by other 1000%. See, ఇప్పుడు మీరు అందాక అన్న దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ ద వే థింగ్స్ ఆర్ స్టాండింగ్ నౌ వాళ్ళు భయపడిపోతున్నారు పేరెంట్స్. వాళ్ళకి ఎవరో కన్సర్న్ పీపుల్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, లోకల్లో ఎవరో హూఎవర్, వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఆ రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ గారు టీవీ వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉంటారు, తర్వాత మీరు అయిపోతారు అని డోంట్ పర్స్యూ దిస్ మ్యాటర్, అసలు వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దు అని చెప్తున్నారట. యూనో, సో ఐమ్ సేయింగ్ ఒక్కటి వాళ్ళకి తెలియదు, రెండోది అది అంత హారబుల్ ఇన్సిడెంట్ జరిగి వాళ్ళ పిల్లలను పోగొట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు గో త్రూ థ్రెట్స్ ఇన్ ద కాంటెక్స్ట్. దట్ ఈస్ అంటే ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఇంకా జంగులాగా ఉంది. ఆ కుక్కలు కాకుండా మనం కూడా అడిగి జంతువులు. అప్పుడు ఇందాక ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ సెకండ్ సైడ్కి, ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అసలు కుక్కలు ఎందుకు ఉన్నాయి అని కొంచెం బ్యాక్ వెళ్ళి అనుకోండి. ఓకే, ఒక పెట్, చాలామంది నా కుక్కలు అంటే ప్రాణం అంటారు. ఆఫ్ కోర్స్ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు సే దట్. ఎవరికో కుక్క ఇష్టం ఉండొచ్చు, ఎవరికో పిల్లి అనవచ్చు, ఎలక అవ్వచ్చు, పాము అవ్వచ్చు, దే ఆర్ ఎంటైటిల్డ్ టు దట్. కానీ ఇక్కడ ఫండమెంటల్ థింగ్ ఏంటి, they need to be responsible for the actions of an animal or anything which can be dangerous. ఓవర్ స్పీడింగ్ అయిన కార్ అవ్వచ్చు, డ్రంక్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఏదన్నా అలా అయినప్పుడు there has to be someone who is accountable at the end of the day. యూనో, సో ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ థింగ్లో యానిమల్ యాక్టివిస్ట్ అనేది ఎలాగ ఉంటారు, వాళ్ళు కొన్ని జంతువులు చేస్తాయి అంటే పాయింట్ అక్కడ మనుషులకి దానికి డిఫరెన్స్ ఏంటి, మనుషుల్లో క్రిమినల్స్ ఉన్నారు, ఎవరో మర్డర్ చేసాడు లేకపోతే ఏదో కొట్టాడు అనుకోదాం. సో దెర్ ఈజ్ అ లాట్ యూర్ ఐడెంటిఫైయింగ్ ద పర్సన్
ఇన్ ద కాంటెక్స్ ఎవరు చేశారు అనేది యూనో. మీరు అది కుక్కల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అసలు ఎక్కడ ఏం జరిగింది? ఇన్ని కుక్కలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆ కుక్క ఆల్సో నాట్ అ కాన్షియస్ థింగ్, అది వేరే జీవిలాగా చూస్తుంది. అప్పుడు ఏంటి, డెలిబరేట్లీ మనం ఒక డేంజరస్ సిచ్యువేషన్లో పెడుతున్నాం మనుషుల్ని. అది తెలుసుకోవాల్సింది ఎవరు? జిహెచ్ఎంసీ తెలుసుకోవాలి ఫస్ట్. కరెక్ట్. How can a small kid of 4 years old know that it is dangerous to go on the road? Yeah. Why should it? ఈ లోపల ఇంకోళ్ళు ఎవరో మనం ఏమన్నారంటే అవి టెరిటరీలో ఉంటాయండి. ఇది ఈ టెరిటరీలోకి ఎవరో కొత్త వాళ్ళు వస్తే కనుక ది అటాక్ అని ఎవరు చెప్పినారు. ఇప్పుడు అది కరెక్ట్ అయితే అప్పుడు మీరు స్ట్రీట్స్కి బోర్డు పెట్టాలి కదా, ఈ స్ట్రీట్లోకి రావద్దు మీరు ఆ స్ట్రీట్లోంచి, ఎందుకంటే ఇక్కడ కుక్కలు ఉన్నాయి అని పెట్టాలి కదా. ఎవరు పుట్ దట్. అప్పుడు ఇవన్నీ మీరు అడ్రస్ చేయకుండా ఏమి మాట్లాడకుండా, దట్ ఈస్ ద పాయింట్. సో దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? కుక్కలు ఉండకూడదు స్ట్రీట్స్లో, అన్కంట్రోల్డ్ ఆర్ బాధ్యత ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని ఒక డేంజరస్ యానిమల్, పాసిబుల్లీ డేంజరస్ యానిమల్ ఉండకూడదు. దిస్ ఓన్లీ లాజికల్ సొల్యూషన్. ఏంటి వీళ్ళు ఏంటి స్టెరిలైజేషన్? ఏంటి స్టెరిలైజేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో చెక్ చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు? ఈ కుక్క పొట్టని పిల్లలు ఎప్పుడు పుడతాయి అండ్ అది పెరిగి ఏం చేస్తుంది అంత, అది లాంగ్ టర్మ్. వీఆర్ రైట్ నౌ డీలింగ్ విత్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. సో ఇట్ ఇస్ ప్రెసెంట్ డేంజర్. సో అప్పుడు ఓన్లీ అదర్ సొల్యూషన్ ఇది ఎలా తీసుకెళ్ళిపోయి ఏం చేయాలి? మీరు డాగ్ హోమ్లు పెట్టండి. డాగ్ హోమ్స్ నడపడానికి మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా? గవర్నమెంట్కి మ్యాన్ పవర్ ఉందా? అప్పుడు పిల్లులు కూడా చేస్తాయా, లేకపోతే వేరే యానిమల్ చేస్తాయి? ఎనీబడీ కెన్ హ్యావ్. కుక్కలు ఒక్కదాన్ని ప్రేమించాల్సిన అవసరం ఏంటి? యానిమల్ లవర్స్ అందరినీ ప్రేమించాలి, ఇంక్లూడింగ్ కరోనా వైరస్. అప్పుడు కరోనా వైరస్ మనకి డేంజర్ వచ్చినప్పుడు దాన్ని మనం వ్యాక్సిన్తో చంపేస్తున్నాం కదా. వైరస్ కూడా ఒక జీవి కదా అనుకో. అప్పుడు కొంతమంది యాక్టివిస్ట్ పెడతారు వైరస్లు కూడా, వాటికి ఏం మోగజీవాలు, వాటికి తెలీదు, వాటిని ఎలాగ మనం అంత నిర్మానుష్యంగా చంపేస్తున్నాం అంటే దానికి కుక్కలకి ఏంటి డిఫరెన్స్ అంటున్నా. ఓన్లీ థింగ్ ఏంటి, కుక్కలు అది కొంచెం అది తాకు ఊపితే ఏదో మన హ్యూమన్ రిలేటెడ్ ఎమోషన్స్ ఉంటాయి, విచ్ ఈస్ హౌ వీ సీ ద లైఫ్. కానీ ఎప్పుడైతే అది వచ్చిందో అడిషనల్ బర్డెన్, ఇందాక చెప్పిన 6 కోట్ల మంది కుక్కల్ని మీరు బాగా చూసుకోవాలి ఒకటి. ఆ దాంట్లో మీరు వెళ్తే దానికి ఎవరు ఫీజు కడతారు? ఎవరు కడతారు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ట్యాక్సేషన్లో డాగ్ లవర్స్ ఒక్కరే కట్టాలా, అందరూ కట్టాలా, డాగ్స్ సంబంధం లేని వాళ్ళు కూడా? అప్పుడు దానికి పీనలైజేషన్ ఏముంటుంది? ఇది ఒకటి. రెండోది, మీరు ఇంకా ముందుకు వెళ్ళారంటే స్టెరిలైజేషన్ అంటున్నారు. ఇప్పుడు స్టెరిలైజేషన్ ఆస్పెక్ట్లో వస్తే కుక్కకు మాత్రం సెక్స్ కోరికలు ఉండవు, వాటి సెక్స్ని మీరు ఎందుకు, లేకపోతే వాటికి పిల్లలు, వాటికి మాతృప్రేమ ఉండదా కుక్కకి? ఇప్పుడు ఇలా వెళ్తూ ఉంటే మీరు ఎక్కడ అవుతారు అసలు దానికి? అంటే వీటిల్లో ఎవరైనా ఏదన్నా ఆర్గనైజేషన్ పెట్టి దాని గురించి లేవదీచ్చు. కానీ అన్నిటికీ సూపర్ సీడింగ్ ఏంటంటే ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫర్ పీపుల్ నాట్ టు బి కిల్డ్. వీ యాజ్ ఎ సివిలైజేషన్, యాజ్ ఎ సొసైటీ, అవర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఈజ్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. కరెక్ట్. అది కరెక్ట్గా ఉంటే మీకు మిగతా టైం, మిగతా ఎనర్జీని మీరు ఎవరినైనా పెంచుకోండి, మీ ఇష్టం. అది కానీ మీరు అన్నట్టుగా ఇక్కడ యాక్చువల్గా ఏమైపోయింది, వీ హ్యావ్ పిచ్డ్ అ చైల్డ్స్ లైఫ్ అగైన్స్ట్ అ డాగ్స్ life or a dog's rights to roam around in the society. అది లిటరల్ గా and that can be an adult too, sir. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక హ్యూమన్ లైఫ్ ఇస్ అ పాయింట్. అదే సినిమా యాక్టర్ కైనా ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు ఒక గతంలో.